మీకు దమ్ముంటే ప్రభాస్ ఆరోగ్యం గురించి మాట్లాడండి. ప్రభాస్ పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు డిబేట్ పెట్టండి. పెళ్లి ఎందుకు చేసుకోవడం లేదు డిబేట్ పెట్టండి. ఇంకా మైనర్ కాదు కదా ప్రభాస్, మేజరే కదా. పెళ్లి ఎందుకు చేసుకోవట్లేదో డిబేట్ పెట్టండి. సో నాకు తెలిసినవి మీకు తెలవాలని రూల్ ఏం లేదు. రెండవది అన్నిటికంటే ముఖ్యము, నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన. నాకు 12 సంవత్సరాలు ఉన్నప్పుడు. సో కృష్ణంరాజు గారి జాతకము, కృష్ణంరాజు గారి వైఫ్ జాతకము, వాళ్ళ పిల్లల జాతకాలు, ప్రతి ఒక్కళ్ళ జాతకాలు నాకు తెలుసు. సో మా జీవితం మొత్తము 99% సినిమా ఇండస్ట్రీలో జరిగింది. సో ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పుట్టిన జర్నలిస్టులు కావచ్చు, లేకపోతే కొంతమంది నన్ను గుర్తుపట్టరేమో కానీ 1990 పూర్వము ఇండస్ట్రీలోకి వచ్చినటువంటి వాళ్ళందరూ నన్ను గుర్తుపడతారు. సినిమా ఇండస్ట్రీతో పాటు పెరిగినటువంటి వ్యక్తిని నేను. సో ఇవాళ ఏదో సడన్గా వచ్చినోని కాదు. సో ప్రభాసు చిన్నపిల్లాడప్పటి నుండి ప్రభాసు ఏం చేసిండు, ఈశ్వర్ సినిమా ఏ రకంగా తయారైంది, ఈశ్వర్ సినిమా ఎట్లా తయారైంది, ఈశ్వర్లో సినిమాలో ప్రభాస్ని ఎట్లా సెలెక్ట్ చేసిరు దగ్గర నుండి ప్రతి అంశం నాకు తెలుసు. మీరు ఇంకొకటి అన్నారు, మీ ప్రభాస్తో సినిమా తీయాలంటే మళ్ళీ జాతకాలు చూపించుకోవాలి వాళ్ళు, లేదంటే ఈశ్వర్ సినిమా దాకా వెళ్ళాల్సింది. నా ఉద్దేశం ఏంటంటే ప్రభాస్తో సినిమాలు తీయించుకోవాలంటే ప్రభాస్ సక్సెస్ రేట్ తగ్గుతుంది అని అర్థం అండి. ఓకే, ఇక్కడ సక్సెస్ రేట్ తగ్గుతుంది అంతే కదా. ఇప్పుడు నేను అన్నమాట ఏంటండి, మీరు బాగా ఈ వీడియో మొత్తం అబ్జర్వ్ చేస్తాను, అన్నమాట ఏంటంటే బాహుబలి లాంటి సినిమా ఉండదు అని చెప్పా. అంతెందుకు 4 నెలల కింద 6 నెలల కింద నేను ఆదిపురుష్ సినిమా ఫెయిల్ అవుతుందని చెప్పి నా వీడియో ట్రెండింగ్లో ఉంది, యూట్యూబ్లో ఉంది, సెర్చ్ చేయండి. అంత దమ్మున్న మొగోడు ఎవరైనా ఉండా భారతదేశంలో? నన్ను యాంకర్ ఏమడుగుతాడంటే, ఇది చిన్నపిల్లల సినిమా కదా, 3D సినిమా కదా, హిట్ కాదా అని అడుగుతాడు మళ్ళీ ప్రెషర్ వేసి. అంటే నేను అన్న 3D కాదు ఏదన్నా సరే అయ్యబ్బా సినిమా పోతుంది. ఇంత ధైర్యం ఉన్నాడు ఎవడున్నాడు, ఇట్లా చెప్పగలిగినాడు ఎవడున్నాడు ఇండస్ట్రీలో? అసలు ఆస్ట్రాలజీ చెప్పాలంటే మజాక. మరి మీరు ఎందుకు దాన్ని రిసీవ్ చేసుకోవాలా? పోనీ మరి వేణుస్వామి చెప్పింది మంచి నిజంగానే ప్రభాస్కు జరిగింది అని చెప్పి మీరు ఎందుకు పెట్టలేదు ట్రోలింగ్లో? ఏది రాధేశ్యామ్ సినిమా పోయినప్పుడు ఎందుకు పెట్టలేదు, సాహో పోయినప్పుడు ఎందుకు పెట్టలేదు, ఆదిపురుషు పోయినప్పుడు ఎందుకు పెట్టలేదు? ఒకటన్నా నేను వేణుస్వామి గారిని అంత కీన్ గా ఫాలో అవుతున్నారంటే మీ గురించి భయం నమ్మకం నమ్మకంతో పాటు భయం. కలియుగంలో దేవుని దర్శనాలు ఇప్పుడు సమాజంలో చాలామంది హిందూ మతంలో పుట్టిన పిచ్చిముండా కొడుకులు హిందూ మతాన్ని విమర్శ చేస్తారు, దేవుళ్ళను విమర్శ చేస్తారు, శాస్త్రాలను విమర్శ చేస్తారు. రైట్ ఆడొకడు పొద్దున్న లేస్తే ఒకడు పిచ్చిముండా ఆడుకున్నాడు, వాడు పొద్దున్న లేస్తే సోషల్ మీడియాలో వానికి అదే పని. వాడు ఈ దేశంలో ఉంటాడు, ఎక్కడ ఉంటాడో వేరే దేశంలో ఉంటాడు, వాడు పొద్దున్న లేస్తే భారతదేశంలో జరుగుతున్న వాటి గురించే పెడతాడు, భారతదేశంలో జరుగుతున్న వాటి గురించే పెడతాడు. ఇప్పుడు నేను ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ చూసేటప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి ఒక ఆటవిక తెగ, ఆ తెగకు సంబంధించిన సాంప్రదాయాన్ని బేస్ చేసుకొని వాళ్ళు ఆ రోజు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ జరిగే ముందు వాళ్ళు వచ్చి హోమం గాల్చి, స్టేడియంలో హోమం గాల్చి ఒక రకమైన వాయిద్యం వాయించి 10 నిమిషాలు పూజ చేసి మ్యాచ్ స్టార్ట్ చేసి వీడు అక్కడనే కూర్చోండి. నేను VIP లాంజ్లో కూర్చుంటే వీడు పక్క లాంజ్లో కూర్చొని చూస్తున్నాడు. వాడు నోరు మూసుకొని దాని ఇష్టం మీద ఒక చెయ్యి నోటి మీద ఒక చేసుకుని కూర్చున్నాడు. ఇక భాష మాట్లాడతలేను, దాని ఇష్టం మీద ఒక చేసుకుంటూ కింద నోటి మీద ఒక చేసుకుంటూ వీడు స్టేడియంలో కూర్చొని చూస్తున్నాడు. అరే నువ్వు నిజంగా మొగోనివి అయితే, నీకు ఈ ఆచార వ్యవహారాల మీద కోపం ఉంటే ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం మధ్యలో పోయి వాడిని జుట్టు పట్టుకొని ఎందుకు కొట్టలే? ఓ ప్లకార్డు పట్టుకొని మీరు వేసేది తప్పు, మీరు ఆస్ట్రేలియాలో మీరు వేసేది అని చెప్పి నువ్వు ఎందుకు పెట్టలే? ఇక్కడనేమో గ్రహణం రోజు వచ్చి సమోసాలు తింటావా? ఇండియాలో ఏం జరిగినా నువ్వు ఎక్కడో కూర్చొని నువ్వు స్టేటస్లు పెడతావా? అంటే ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, భారతదేశంలో పుట్టినందుకు అదృష్టవంతుడు నువ్వు. అమెరికా ఆస్ట్రేలియాలో ఈ పని చేస్తే అడ్డంగా కోసి కంగారులో పెడతారు నీ బాడీని. అఫ్ కోర్స్ ఇప్పుడు నువ్వు హైదరాబాద్కి వచ్చినా అదే అనుకో, అది వేరే విషయం. సో అదే తోలుదిస్తారు, అది వేరే విషయం. కానీ ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయిందండి. దేవుళ్ళను విమర్శించడం ఫ్యాషన్, ప్రతి ఒక్కడికి ఫ్యాషన్ అయిపోయింది. సెన్స్ ఉండాలి కదా. ఇప్పుడు ఒక వ్యక్తిని విమర్శిస్తే మంచిని విమర్శించు, మంచిని స్వీకరించు, చెడును విమర్శించు. నేను చెప్పినే జరిగినప్పుడు నువ్వు నాకేమైనా కిరీటం పెట్టినవా? ఇంతమంది ట్రోలర్స్ని అడుగుతున్నా, బ్యాంచేది రేపు పొద్దున ఇంకా 2 జరగబోతున్నాయి సంచలనాలు, జనవరిలో ప్లస్ మేలో. మీకు దమ్ముందా అవి పెట్టి మీరు వేణుస్వామి గారు మేము తప్పు చేసినాము, మీరు చెప్పినవి 2 పెద్దవి జరిగినాయి, 2 సంచలనాలు జరగబోతున్నాయి భారతదేశంలో. ఒక సూపర్ స్టార్ హీరోయిన్ గురించి నేను ఇప్పుడు మీతో కూడా చెప్పాను, మళ్ళీ ఇంటర్వ్యూ ఇస్తాను మీకు. ప్రముఖ హీరోయిన్ కు సంబంధించిన పర్సనల్ లైఫ్ లో ఒక పెను సంచలనం జరగబోతుంది. జనవరి సుమారు 8 సంవత్సరాల కింద పెట్టిన వీడియో ఉంది నా దగ్గర. సో యూట్యూబ్లో అది జరిగి తీరుతుంది జనవరి ఫిబ్రవరిలో. ప్లస్ మేలో ఒక సంచలనం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో. అప్పుడు మీరందరూ తప్పైంది వేణుస్వామి గారు అని మీరు పెట్టుకుంటారా వీడియోలో?
వేణుస్వామి గారు చెప్పిండు అని నాకు ప్రచారం చేస్తారా? సో ఇలాంటి అశుద్ధం తినే వాళ్ళ గురించి నేను మాట్లాడడం దేనికి? ఇంకొకటండి, మైనస్లు ఎక్కువగా చెప్తారు వేణుస్వామి గారు, ప్లస్ల కంటే అని అంటారు. మరి అదే కావాలి కదా. అంతేనంటారా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి పోయినాము, క్యాన్సర్ వచ్చింది మనిషికి, నీకు క్యాన్సర్ లేదు ఏం లేదు, నీకు జలుబు వచ్చింది పో అంటే తెల్లారి వస్తాడు. ఉన్న వాస్తవాన్ని చెప్పగలిగే సత్తా ఉండాలి. చెప్పి దానికి సంబంధించిన పరిహారం చేసి, అన్నిటికంటే ముఖ్యం మానసికంగా ధైర్యాన్ని చెప్పాలి. ఎస్, కరెక్ట్. భారతదేశంలో ఏది జరిగినా ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తారు, కానీ అదే అమెరికాలో ఏది జరిగినా కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్తారు. కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, మానసికమైనటువంటి వైద్య నిపుణులు దగ్గరికి వెళ్తారు. మన దగ్గర అందుకనే ఆ శాస్త్రాలకు మనం లేము. మన దగ్గర ఏంది, ఆస్ట్రాలజర్ దగ్గరికి వస్తే ధైర్యం చెప్తాం. చాలా మందిని వ్యక్తిగతమైనటువంటిగా అయితే నా గురించి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు, ఒక జర్నలిస్టు ఒక ఇంటర్వ్యూ కాకుండా నాకు మీకు ఒక జ్యోతిష్యుడు, ఒక గురువు, ఒక శిష్యుడి సంబంధం ఉందా లేదా? ఉంది. సో మీరు నన్ను ఆల్రెడీ నా దగ్గరకు వస్తే నేను మీతో మాట్లాడిన విధానాలు ఎట్లుంటాయి? సో పర్సనల్గా 100 మంది మీకు నా గురించి చెప్పినా మీరు నన్ను నెగిటివ్గా మాట్లాడరుగా. ఎందుకు?